జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన? డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు. మేము అనేక వ్యాజ్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం. సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు. మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి సుప్రీంకోర్టు. అక్రమాస్తుల కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడలో సుప్రీంకోర్టులో చిత్తయింది. డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎప్పుడో 2009లో 2010లో కేసులు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైనాయి. 2010 అంటే 2024, 14-15 సంవత్సరాలుగా ఒక రాష్ట్రాన్ని అన్నీ మారిపోయినాయి. 2010 నుంచి 2024 మధ్యలో 5 ఏళ్ల పాటు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిండు. రేపు తర్వాత ఆయన అవినీతి చేసిండు అని తేలిన తర్వాత ఏం చేస్తారు? ఆయన 5 ఏళ్ళు అనుభవించినటువంటి ముఖ్యమంత్రి పదవిని తీసేస్తారా? తీసేయలేరు కదా. ఒకవేళ ఆయన అనర్హతకు వస్తుండేనేమో 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక అంశం పైన విచారణ ఎందుకు చేయాలి? ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలో గెలిచి శాసనసభలో ఉండేటువంటి వ్యక్తుల కేసుల విషయంలో ఎందుకు ఇంత తాత్సారం జరుగుతున్నది? 14-15 ఏళ్ళు అంటే ఏముంటుంది? అనేక మంది ఏదో జరిగి ఉంటే ఆయన ప్రతిపక్షంలో పోయిండు, అధికార పక్షంలో పోయిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఓడిపోయిండు. ఇన్ని జరిగిన తర్వాత ఆయన కేసు ఆయన ఏం చేసిండు, ఆయన ఏం చేయాలి, ఇవన్నీ అంశాలను ఇప్పుడు తీసుకొస్తే రేపు పొద్దుగాల ఎప్పుడు వస్తుంది? రేపు పొద్దుగాల ఆయన ఎప్పుడో తప్పు చేసిండని తేలిండు అనుకోండి, ఏమవుతుంది? రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో 2 వేరు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వాటిపై ఏడాది మే 2న సిబిఐ అఫిడవిట్ వేసింది. కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ట్రయల్కు ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయితే ఇది కూడా ఏమవుతుంది? ఇది ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఏదొస్తుంది? జగన్ అధికారంలో నుంచి పోయిండు కాబట్టి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి, ఇప్పుడు బీజేపీకి సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి, బీజేపీని చంద్రబాబు నాయుడు ఆడిస్తుండే కాబట్టి, చంద్రబాబు నాయుడు రాగానే జగన్ కేసులు మళ్ళా ముందుకు వస్తున్నాయి. ఈ న్యాయ వ్యవస్థ ప్రక్రియ ప్రకారం సాగిందంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎందుకు విచారణ సాగలేదు? అప్పుడెందుకు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టేయలేదు? ఇట్లాంటి అంశాలు అనేకం వస్తుంటాయి కదా. ఆ చర్చ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అనుమానము? ప్రజలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా? న్యాయ వ్యవస్థ ఎవరి చెప్పు చేతుల్లో ఉండదు, ఎవరు చెప్తే వినది, పద్ధతి ప్రకారమే పోతుంది అనుకుంటే, ఒక కేసు 14 సంవత్సరాల పాటు నడిచిన తర్వాత ఒక కేసులో ఏండ్లకేండ్లు స్టేలో కొనసాగే నాయకులు ఉంటారు. ఒకవైపు ఏమో చిన్న కేసులకు వాళ్ళకు వాదించే వాళ్ళు లేక, వాళ్ళకు బెయిల్ పిటిషన్లు ఇచ్చేటోళ్ళు లేక, వాళ్ళకు బెయిల్ ఇచ్చేటోళ్ళు లేక అనేక మంది జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ ఒక వ్యక్తి, ఆయన నిందితుడు, ఆయన అధికారంలోకి వచ్చి కోట్ల మంది, ఒక ముఖ్యమంత్రి అంటే కోట్ల మంది భవిష్యత్తును తన చేతుల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తా కాదా? కోట్ల మంది భవిష్యత్తును తన చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తా కాదా? అంటే ఒక వ్యక్తి అవినీతి చేసిండనేటువంటి వ్యక్తి, ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి రేపు పొద్దుగాల జైల్లోకి వెళ్తే, లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోకి వెళ్ళిండు. ఆయన దోషి అని తేలింది. దోషి అని తేలిన తర్వాత ఆ కేసు నమోదై ఆయన మళ్ళా జైలు పోయేలోపు ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. అంటే ఒక నిందితుడు కాదు, దోషి అని తేలినటువంటి వ్యక్తి అంతకుముందు కోట్ల మంది రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క భవిష్యత్తును, వాళ్ళ తలరాతను రాసే వ్యక్తిగా ఉండటం ఏ విధంగా న్యాయము? ఎట్లా ఇది మనం ఒప్పుకోవాలి? దీనిపైన చర్చ జరగాలనా వద్దా? దానిపైన చర్చ జరగాలనా వద్దా? ఏమవుతుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, స్టేలు ఉన్నాయి. ఏవేవో స్కామ్లకు సంబంధించినటువంటివి కూడా స్టేలు ఉన్నాయి. ఆ స్టేలో ఉండి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ప్రజల భవిష్యత్తు ఆర్థిక నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళాలనా? కోర్టులు సమాధానం చెప్పాలి, ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి, రాజకీయ పార్టీలు కూడా సమాధానం చెప్పాలి. ఒక సాధారణ చిన్న తప్పులు చేసినటువంటి వాళ్ళని చూస్తేనే ఎంత అవమానంగా చూస్తుంటాం, వాళ్ళని ఎంత అవమానకరంగా చూస్తుంటాం. అట్లాంటిది వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి ఆ అవినీతి ప్రకారము
అవినీతి వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారనేటువంటి మాట చెప్పడం ఏ విధంగా అది సాధ్యమవుతుంది, ఏమవుతుంది అనేటువంటి విషయాలను ఒకసారి చెప్పాలి.